హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే, పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా మీరు విన్న కుటుంబ ప్రార్థనలో వాక్యం అంశం ఏంటి? చివరిసారిగా మీరు విన్న కుటుంబ ప్రార్థనలో వాక్యం యొక్క అంశం ఏదో ఒకటి చెప్పండి. మీకు ఏది గుర్తుంటుంది చెప్పండి. మీకు ఏ కుటుంబ ప్రార్థనలో గుర్తున్నా చెప్పండి. సరే, నేను చెప్పింది ఎంత చెప్పండి. చివరిసారిగా నేను చెప్పిన వాక్యం అంశం తుమ్మ చెట్టు, ఒలివ చెట్టు గురించి చెప్పినాం. ఆ తర్వాత ఇంకోటి కూడా జరిగింది కుటుంబ ప్రార్థన. ఎక్కడ జరిగిందంటే జోసెఫ్ అన్నలుంటే జరిగింది. సరే, అక్కడ జరిగిన కుటుంబ ప్రార్థన మంచిది, మీరు అదన్నా గుర్తుంది. హల్లెలూయా. సరే, అక్కడ జరిగిన కుటుంబ ప్రార్థన దేని గురించి దేవుడు మాట్లాడాలంటే, విశ్వాసుల్లో ఎన్ని రకాల విశ్వాసులు ఉంటారు, విశ్వాసుల్లో రకాల గురించి, విశ్వాసుల్లో ఎలాంటి రకమైన విశ్వాసులు ఉంటారు, వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి కలిగే ప్రతిఫలం ఏంటి అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. విశ్వాసులు ఎన్ని రకాలు, ఏ రకమైన విశ్వాసం ఉంటే మనకు ఎలాంటి ప్రతిఫలం కలుగుతుంది అనేది ఆ రోజు 3 రకాల విశ్వాసాల గురించి దేవుడు మాట్లాడినాడు. ఆ 3 రకాల విశ్వాసాలకి వారికున్న విశ్వాసాన్ని బట్టి కలిగే ప్రతిఫలం ఏంటి అనేది దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. ఒకవేళ మీకు తెలియకపోయింటే, మీరు వినకపోయింటే, మీరు రాకపోయింటే, ఒకవేళ మర్చిపోయినా కూడా మన ఛానల్ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు చూడండి, వినండి, ఆశీర్వదించండి. సరే, మనము ఏ సువార్తని ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్తని. మత్తయి సువార్తని ఒక నెల ముందు ఆపేసినాం, మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభిస్తాం అనమాట. సరే, ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం మత్తయి సువార్తలో? 20. మంచిది, చెప్పకండి రత్నమ్మ కోసం. 20 అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్తలో 20 అధ్యాయంలో చివరిసారిగా మీరు ఉన్న వాక్యం అంశం ఏమైనా గుర్తుందా? సరే, చాలా రోజులు అయిపోయింది కాబట్టి మీకు గుర్తుండదు. వాక్యం అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కొన్ని ఆశలు, కోరికలు, మా జీవితంలో ఇవి నెరవేరితే బాగుండు, మా జీవితంలో ఇలా జరిగితే బాగుండు అని ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు, చిన్నపిల్లలు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు కావచ్చు, పెళ్ళి చేసుకునే వాళ్ళు కావచ్చు, పిల్లలు ఉండేవాళ్ళు కావచ్చు, కుటుంబం ఉన్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, కూలి పనులు వెళ్ళే కావచ్చు, ఎవరికైనా కావచ్చు, కొన్ని ఆశలు, కొన్ని కోరికలు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోనో కుటుంబ జీవితం బట్టో ఉంటాయి. ప్రతి ఒక్కరికి అలాంటి ఆశలు, కోరికలు ఉంటాయి కదా. మరి ఆ ఆశలు, కోరికలు తీరాలంటే ఏంటి? నీకున్న ఆశ, కోరిక తీరాలంటే ఏం చేస్తే అవి తీరుతాయి అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. చాలా రోజులు అయిపోయింది కాబట్టి మీకు మర్చిపోయిండొచ్చు. మన ఛానల్లో ఉంటుంది కాబట్టి మీరు చూడండి, వినండి. ఒకవేళ మర్చిపోయింటే, మనకున్న ఆశ, కోరిక తీరాలంటే మనం ఏం చేస్తే తీరుతుంది, మనకున్న ఆశ, కోరిక ఏదైనా సరే మనం ఏం చేయాలా అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడాడు. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు చూద్దాం. మత్తయి సువార్త 20 అధ్యాయం 25వ వచనం నుంచి 28వ వచనం వరకు నేను చదువుతాను, మీరు వినండి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చనని చెప్పాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుగాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భము ఏంటంటే, యేసు ప్రభువు తన శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, చాలామందికి అంటే అందరికీ ఒక కోరిక ఉంటుంది. ఏం కోరిక అంటే, నేను అందరిలో గొప్పవాడిగా ఉండాలా, అందరిలో ముఖ్యమైన వాడిగా ఉండాలా అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంటిలో కావచ్చు, మనం ఉన్న వీధిలో కావచ్చు, మనం ఉన్న ఊరిలో కావచ్చు, మనం ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు, మనం వ్యాపారం చేస్తున్న చోట కావచ్చు, లేకపోతే మనం ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరికి, మన స్కూల్లో, కాలేజీలో ఎక్కడున్నా సరే మనకు ఒక కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఏమని? అందరిలో నేను గొప్పవాడిగా ఉండాలా,
అందరిలో నేనే ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఏదన్నా పెళ్ళి లేదా ఫంక్షను ఏదైనా జరుగుతుంది అనుకుందాం, అక్కడ అందరూ పోయినట్లు మనం కూడా పోతే ఒక రకంగా ఉంటుంది. అట్లా కాకుండా మనం పోయినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ మనల్ని పిలిచి ఒక ప్రత్యేకంగా ఆహ్వానించారు అనుకోండి, ఒక ప్రత్యేకంగా మనం ఆహ్వానిస్తే అందరిలో కాకుండా మనం వచ్చినప్పుడు ఒక పుష్పగుచ్చమో ఒక శాలువనో కప్పి ఆహ్వానించిన అనుకోండి, ఎలా ఉంటుంది? అక్కడ ఉండే వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఓహో ఇతను మనందరికంటే గొప్ప వ్యక్తి, మనందరికంటే ఇంపార్టెంట్ ముఖ్యమైన వ్యక్తి అని అందరికీ అర్థమవుతుంది. అలా ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా. అలా ఫంక్షన్లో కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కావచ్చు, నేను అందరిలో ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆశ కోరిక ఉంటుంది. అది ఎక్కడైనా సరే మనలో కూడా చాలామందికి అలా ఉంటుంది. అలా ఉండాలి కూడా. అందరిలో మనం ముఖ్యమైన వారిగా ఉండాలా. మన ఇళ్ళల్లో కానీ, మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మన స్కూల్లో కానీ, మన కాలేజీలో కానీ, లేకపోతే మనం ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట అందరిలో నేను ముఖ్యమైన వ్యక్తిగా, అందరిలో నేను ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆశ ఉంటుంది. అయితే యేసు ప్రభు మరి ఆ ముఖ్యమైన వ్యక్తిగా ఎవరుంటారు, ఒకవేళ ముఖ్యమైన వ్యక్తి అవ్వాలంటే ఏం చేయాలా అనే అంశం గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే, నువ్వు అందరికంటే గొప్పవాడిగా, అందరిలో ముఖ్యమైన వాడిగా ఉండాలంటే ఏం చేయాలా అనేది వాక్యం అంశం. మనము అందరిలో గొప్పవారిగా, అందరికంటే ముఖ్యమైన వారిగా ఉండాలంటే మనం ఏం చేయాలనేది అంశం. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అలాగ నువ్వు ఎప్పుడు ఉంటావు అని చెప్పేదానికి ముందు సాధారణంగా ఈ లోకంలో అలా ముఖ్యమైన వ్యక్తులుగా ఎవరుంటారు, అందరికంటే ఇంపార్టెంట్ వ్యక్తులుగా ఎవరుంటారు అనేది చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే యేసు ప్రభు, ఈ లోకంలో ఎలా ఉంటుందంటే, ఈ లోకం తీరు ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో గొప్పవారిగా ముఖ్యమైన వారిగా ఎవరుంటారంటే ఏమని చెప్తున్నానంటే, ఎవరికైతే అధికారం ఉంటుందో, డబ్బులు ఉంటుందో, ఎవరికైతే అన్నీ ఉంటాయో వారు ముఖ్యమైన వ్యక్తులుగా, గొప్ప వ్యక్తులుగా ఉంటారంట. అక్కడ దేవుడు చెప్తున్నమాట, అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. అంటే ఈ లోకం పరిస్థితి ఎలా ఉంటుందంటే, పెద్దవాళ్ళే, డబ్బులు ఉన్న వాళ్ళే, ఆస్తి ఉన్న వాళ్ళే మిగిలిన వాళ్ళ మీద పెద్దలుగా, అధికారులుగా, అజామాయిషి చేసేవాళ్ళుగా, వీళ్ళు చెప్తే వాళ్ళు ఈనెల్లాగా ఉంటారనమాట. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, ఎందుకంటే మనకు అట్లా చెప్తే అర్థమవుతుందని నేను ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఈ ఊర్లో అనుకోండి, ఈ ఊరిలో ఎవరు మాట వింటారు మామూలుగా? ఎవరు మాట వింటారు? రెడ్లు మాటలు వింటారు. ఎవరి మాటలు? రెడ్లు ఏమనుకుంటారు? ఈ ఊరికి మేమే పెద్దలము, మేమే గొప్పవాళ్ళము, మేము చెప్పినట్లే ఈ ఊర్లో జరగాల, మేము చెప్పినట్లే జరుగుతుంది, అట్లే జరగాల, మేమే ముఖ్యమైన వారము, మేము లేకుండా ఈ ఊర్లో ఏం జరగదు, మా డెసిషన్ లేకుండా ఈ ఊర్లో ఏం జరగదు, ఈ ఊరికి పెద్దలు మేమే, ఈ ఊరికి ముఖ్యమైన వ్యక్తులు మేమే అని అనుకుంటారు వాళ్ళు. ఊర్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారు? అదే అనుకుంటారు. వాళ్ళే పెద్దలు, వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు, మనకి ఏదన్నా ఈ ఊరికి కావాలంటే ముందు వాళ్ళనే అడగాల, వాళ్ళు చెప్తేనే మనం చేయాలా అనేది ఈ ఊర్లో కూడా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క ఊర్లోనూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక ఊర్లో కానీ, ఒక స్థలంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ పెద్దలు, గొప్పవారు, ముఖ్యమైన వారు అని ఎవరు అనిపించుకుంటారంటే, అయితే వాళ్ళ డబ్బులు బాగుంటేనో, ఆస్తులు బాగుంటేనో, లేకపోతే పెద్ద కులస్థలు ఏంటేనో, లేకపోతే వాళ్ళ పూర్వతలలో ఏదైనా రాజకీయాల్లో సర్పంచులు గానో, ఎమ్మెల్యేలు గానో, ఎంపీలు గానో, జడ్పీటీసీలు గానో, నాయకులు గానో ఉంటేనే వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు పెద్దవాళ్ళబ్బా, వీళ్ళు గొప్ప వాళ్ళబ్బా, మనకేమన్నా కావాలంటే వీళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకొని వీళ్ళని అడగాల, వీళ్ళు ఒప్పుకుంటేనే అనే భావన ప్రతి ఒక్క ఊరిలోనూ, ప్రతి ఒక్క ప్రాంతంలోనూ ఉంటుంది. వారికి కూడా అదే ఉంటుంది. యేసు ప్రభు అదే చెప్తున్నాడు. మామూలుగా లోకంలో ఎలా ఉంటారంటే, పెద్దలుగా ఎవరు ఉంటారు, ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరికైతే అధికారం ఉంటుందో, అక్కడ డబ్బులు ఉంటాయో, ఎవరికైతే ఆస్తులు ఉంటాయో, ఎవరికైతే పెద్ద కులస్తులు ఉంటారో వాళ్ళు అధికారులుగా, ముఖ్యమైన వ్యక్తులుగా ఉంటారు. మనుషులు కూడా వాళ్ళనే అధికారులుగా, వాళ్ళే పెద్దలుగా, వాళ్ళే ముఖ్యమైన వ్యక్తులుగా,
ఏది జరిగినా సరే వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటేనే చేసేలాగా, వాళ్ళు వద్దంటే నిలిపేసేలాగా వాళ్ళని ఒక ముఖ్యమైన స్థలంలో, వాళ్ళని ఒక గొప్ప స్థానంలో ఉంచుతారు. ఇది సాధారణంగా లోకంలో జరిగేదే అని దేవుడు చెప్తూ, మీరైతే అలా ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. మీరైతే అలా ఉండకూడదు అంటే నీ డబ్బులను బట్టో, నీ కులాన్ని బట్టో, నీకున్న ఆస్తిపాస్తులను బట్టో, నీకున్న అధికారాన్ని బట్టో వాడు నిన్ను ముఖ్యుడిగా, ఒకడు ప్రముఖుడిగా నిన్ను ఎంచకూడదు. ఎందుకు? నీ డబ్బులు ఉన్నప్పుడు నిన్ను ముఖ్యుడిగా, ప్రముఖుడిగా ఎంచినాడు అనుకో, డబ్బులు పోతే, నీ దగ్గర డబ్బులు లేకపోతే పోరా పొరవాడు అంటారు. నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు నువ్వు సర్పంచ్గానో లేకపోతే నాయకుడిగానో నువ్వు ఉన్నావు, నీ దగ్గర అధికారం ఉంది, లేదంటే ఒక జాబ్ చేస్తున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు, నీ దగ్గర ఉంది, అధికారం ఉంది. అధికారం ఉన్నప్పుడు ఆయన మాకు ముఖ్యుడు, పెద్ద గొప్ప అది ఇది అన్నారు. మనుషుల తర్వాత కొన్ని రోజుల తర్వాత నీకు అధికారం పోయింది, డబ్బులు పోయింది, జాబ్ పోయింది, అన్నీ పోయినాయి. అప్పుడు ఏమంటారా? పోయా బాగా చేసినావులే అని నిన్ను పనికిమాలలో తీసి పారేస్తారు. ఒకవేళ నువ్వు పెద్ద కులంలోనే పుట్టినావు, పెద్ద కులంలో పుట్టిన నీ దగ్గర డబ్బు లేదు, ఏం లేదు, నువ్వు మాట చెప్తే ఎక్కడ జరిగే పరిస్థితి లేదు, నీ దగ్గర ఆస్తిపాస్తులు ఏమి లేవు. అప్పుడు ఏమంటారు నిన్ను చూసి? నువ్వు పెద్ద కులంలో పుట్టినా నీ మాట ఎవరు వినకపోతే, చెప్పిన మాట వినకపోతే వాళ్ళేందులే అని నేను ఒక తీసి పారేసిన రకంగా తీసి పారేస్తాడు. అంతే కదా? అంటే ఈ లోక సంబంధమైన వాటి ద్వారా నువ్వు గొప్పవాడిగా, ప్రముఖుడిగా నువ్వు సంపాదించుకుంటే ఆ స్థానాన్ని, ఆ గౌరవాన్ని, అవి పోయినా ఎనుకో నీకేమవుతుంది? నీకు వచ్చిన స్థానము, నీకు వచ్చిన ఆ పేరు, ఆ ఘనత కూడా పోతుంది. మీరైతే అలా ఉండొద్దండి. అలాంటి స్థానాన్ని అలాగే మీరు సంపాదించుకోవద్దండి. మనుషుల్లో ముఖ్యమైన వాళ్ళగా, మిమ్మల్ని అందరూ గనులుగా, మిమ్మల్ని అందరూ గొప్పవారిగా ఎంచడాన్ని అలాగా కులాన్ని బట్టో, మీకున్న డబ్బులను బట్టో, మీకున్న ఆస్తులను బట్టో, మీకున్న అంతస్తులను బట్టో, మీకు అధికారాన్ని బట్టో, మీకున్న జాబును బట్టో, మీకున్న తెలివిని బట్టో, దీన్ని బట్టి మీరు సంపాదించుకుంటే అది ఒకరోజు పోయినప్పుడు అందరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటిది మీరు సంపాదించుకోవద్దండి. అయితే ఒక వ్యక్తి నిజముగా ఎప్పుడు అందరిలో గొప్పవాడవుతాడు, అందరికంటే ప్రముఖమైన వ్యక్తి అంటే ఇంపార్టెంట్ వ్యక్తి ఎప్పుడు అవుతాడు అనేది చెప్తూ యేసు ప్రభు దానికి రెండు కారణాలు చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు అందరిలో గొప్పవాడవుతాడు, అందరికంటే ప్రముఖుడు, ముఖ్యమైన వాడవుతాడు అని చెప్పడానికి రెండు కారణాలు చెప్తున్నాడు. మొట్టమొదటి కారణం ఏంటంటే, ఎవరైతే అక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట నేను చదువుతాను, మీరు వినండి. 26వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. నువ్వు గొప్ప స్థానంలో నువ్వు ఉండాలంటే నీలో ఉండాల్సింది పరిచారం చేసే గుణం, అంటే సేవ చేసే గుణం. నువ్వు గొప్ప వ్యక్తి అవ్వాలంటే నీలో ఉండాల్సిన మొట్టమొదటి గుణం ఏంటంటే సేవ చేసే గుణం, అంటే తగ్గింపు గుణం. ఏంటి? తగ్గింపు, విధేయత. ఆ గుణం నువ్వు ఉండాలి. అంటే నీకు ఎంత డబ్బులున్నా, నీకు ఎంత ఆస్తి ఉన్నా, నువ్వు ఎలాంటి కులంలో ఉన్నా, ఎలాంటి మతంలో ఉన్నా, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి జాబ్ చేస్తున్నా, ఎలాంటి ఉద్యోగం చేస్తున్నా, నీలో విధేయత, తగ్గింపు గుణం ఉంటే, అంటే అహంకారం, గర్వం ఇవన్నీ లేకుండా, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అంతస్తు ఉంది, నాకు జాబ్ ఉంది, నాకు పెద్ద కులము, నాకు ఆ మతము, ఈ మతము, నాకు ఆ ప్రాంతము, నేను అక్కడి నుంచి వచ్చినా, నేను ఎంత జాబ్ చేస్తాను, ఇన్ని లక్షలు సంపాదిస్తున్నానా, ఇవన్నీ గర్వం, అహంకారం లేకుండా నీలో తగ్గింపు స్వభావము, విధేయత కలిగిన స్వభావం ఉంటే నువ్వు అందరిలో గొప్పవాడు అవుతావు. అర్థమైందా? ఫస్ట్ నీ కేసులో ఎలాంటి స్వభావం ఉండాలంట? ఎదుటి వెంటి వ్యక్తి నీకంటే గొప్పోడా తక్కువడా, నీకంటే చిన్నోడా పెద్దోడా, నీకంటే డబ్బులు ఉండడా డబ్బులు లేనోడా, నీకంటే ఆస్తులు ఉన్నోడా లేనోడా, నీకంటే చదువు ఉన్నోడా లేనోడా, నీకంటే ఉద్యోగం ఉన్నోడా లేనోడా, నీకంటే మంచోడా చెడ్డోడా, ఇవేమీ చూడకుండా ఎదుటి వ్యక్తిని నువ్వు గౌరవించి, ఎదుటి వ్యక్తి దగ్గర నువ్వు విధేయత చూపిస్తే, తగ్గించుకుంటే, నీ అహంకారాన్ని, నీ గర్వాన్ని, నీ పొగరును అవన్నీ పక్కన పెట్టి ఎదుటి వ్యక్తి దగ్గర నువ్వు తగ్గించుకుంటే
ఆటోమేటిక్గా నీ విలువ ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎప్పటికీ పెరిగిపోతుంది. అర్థమైంది నేను ఏం చెప్తున్నాను. ఇప్పుడు రత్నమ్మకే ఉందనుకుందాం, నేను ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను అనుకుందాం. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, రత్నమ్మక దగ్గర నేను గవర్నమెంట్ చేస్తున్నాను, రత్నమ్మ ఏం నీ సంగతి అది ఎట్లా పడితే అట్లా మాట్లాడాను అనుకో, పేరుతో మాట్లాడేది లేకపోతే అట్లా అనేది ఇట్లా అనేది, గవర్నమెంట్ జాబ్ ఉందని పొగరుతో అహంకారంతో ఎట్లా పడితే అట్లా మాట్లాడనుకో, రత్నమ్మకి ఇక్కడ మాత్రం బాగానే తల ఊపుతుంది, ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది భయంతో. ఆపకపోయిన తర్వాత ఏమంటుంది, అడో పనికి మాలినాడు ఎంత మాత్రం జాబ్ ఉందనేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు మనుషులతో. వాడు జాబ్ ఎక్కడ పోవాలా ఎక్కడ అని పెట్టుకొని వెళ్ళే ఎట్లా మాట్లాడకూడదు తెలియదు మనుషులతో. అంటుందే లేదా, అనుకుంటుందే లేదా, అంటుంది, ఇంకో 10 మంది కూడా చెప్తుంది. అదే ఎట్లా కాకుండా రత్నమ్మక్క నాకు వచ్చిందన్న నేను గవర్నమెంట్ జాబ్ మా రత్నమ్మక్క బాగున్నావాక ఎట్లున్నావాక తిన్నావాక నీకు ఏదైనా కావాలంటే చెప్పుక మంచిదాన్ని కానీ చెప్పి గౌరవంగా మాట్లాడి ఆక దగ్గర కూడా విధేయతగా గౌరవంగా ప్రేమగా మాట్లాడడానికి ఏం చెప్తుంది, కనిపించిన బా ఎంత మంచోడురా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, అసలు ఆ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అహంకారం కానీ గౌరవం లేదు, ఎంత మంచిగా మాట్లాడతాడు ఎంత ప్రేమగా మాట్లాడతాడు, బా ఎంత మంచి బిడ్డ అని చెప్పేసి ఏమనుకోవడం కాదు అందరూ చెప్పేస్తుంది, బా ఎంత మంచి బిడ్డ అతను గవర్నమెంట్ జాబ్ చేసిన ఏం పొగరులో అహంకారం లేదు ఎంత మంచి బిడ్డ అని ఏం చెప్తుంది అందరికీ. అప్పుడు ఆటోమేటిక్ ఇతని స్థానం ఏమవుతుంది, అందరిలో గొప్ప స్థానం అవుతుంది. అక్కడ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా సరే మనకంటే గొప్ప వాళ్ళైనా సరే డబ్బులు ఆస్తి పాస్తులు ఉన్న వాళ్ళైనా సరే మనం కానీ ఇతరుల దగ్గర తగ్గించుకొని మాట్లాడినామంటే ఆటోమేటిక్గా అక్కడ ఎంతమంది ఉన్నా సరే అందరూ మనల్నే గొప్పగా చూస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఈ ఊర్లోనే చూసుకోండి, ఈ ఊరిలో నా గొప్పతనం గురించి నేను చెప్పట్లే, మీకు సందర్భం వచ్చిందని చెప్తా. ఇప్పుడు నాకు అందరూ గౌరవిస్తారు లేదా, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు నన్ను అందరూ గౌరవిస్తారు, అందరూ నన్ను గొప్పగానే చూస్తారు. ఎవరు నన్ను చులకనగా కానీ ఎవరు తక్కువ చేసి మాట్లాడడం కానీ తక్కువ చేసి చూడడం కానీ కనీసం రేణు కూడా పిలవరు, రేణు పిలవడానికి కూడా సాహసించరు ఎవరు. ఊరిలో ఉండే ఎవరు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు రేణు పిలవడానికి కూడా అంత ధైర్యం చేయరు. అయితే పేరు పెట్టి పిలుస్తారు పెద్దోళ్ళు అయితే, చిన్నోళ్ళు అయితే అన్న అని అంటారు అంతే తప్ప రే అని పేరు పెట్టి పిలవడం వల్ల ధైర్యం చేయరు. ఏ వాళ్ళకంటే నాకేమైనా డబ్బు ఎక్కువ ఉందా, ఐశ్వర్యం ఎక్కువ ఉందా, ధనం ఏమైనా ఎక్కువ ఉందా, లేకపోతే ఏమైనా వాళ్ళకి ఏమైనా జాబ్ వాళ్ళంటి జాబ్ ఏమైనా నాకు ఎక్కువ ఉందా, లక్షలు ఏమైనా సంపాదిస్తున్నా, ఏమి లేదు. ఒకటే గుణం, ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళు ఎలాంటి వ్యక్తి అయినా సరే వాళ్ళతో నేను ఎలా మాట్లాడతానంటే మర్యాదపూర్వకంగా మాట్లాడతా, గౌరవించి మాట్లాడతా, తగ్గించుకొని మాట్లాడతా. నాలో అహంకారం కానీ గర్వం కానీ అలాంటి స్థితి అంతా నేను పక్క పెట్టేసి వాళ్ళతో ప్రేమతో ఏమి వాళ్ళు మా కుటుంబ సభ్యులు అన్నట్లాగా మా ఇంట్లో వ్యక్తులు అన్నట్లాగా ప్రేమగా తగ్గించుకొని విధేయతగా అసలు అహంకారం గర్వం లేనిది అనేది లాగా మాట్లాడతా కాబట్టి ఎంతమంది ఉన్నా సరే నన్ను ఒక గొప్ప వ్యక్తిగా చూస్తారు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తా. బర్త్డే పార్టీలు జరుగుతాయి కదా ఈ ఊర్లో బర్త్డే పార్టీ జరుగుతుంది కదా, ఏ బర్త్డే పార్టీ అయినా జరగండి, ఎక్కడైనా మీ ఇంట్లో కానీ ఎవరింట్లో కానీ క్రైస్తవుల ఇంట్లో కావచ్చు అన్యుల ఇంట్లో కావచ్చు ఎవరింట్లో బర్త్డే పార్టీ ఎవరు చేసినా పెద్దోళ్ళు చేసుకున్నా పిల్లలు చేసుకున్నా ఫస్ట్ పిలిచేది ఊరిని నాకే ఫోన్ చేస్తారు. మీరు కావాలంటే ఎక్కడైనా అడగండి, ఫస్ట్ ఎవరు ఫోన్ చేస్తారంటే నాకే ఫోన్ చేస్తారు. ఈరోజు మా ఇంట్లో బర్త్డే ఉంది, మా కొడుకుది కూతురు పని లేదు, మా బర్త్డే ఉంది, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి ఫస్ట్ ఫోన్ ఎవరు వస్తుందంటే నాకే వస్తుంది. క్రైస్తవులు కావచ్చు క్రైస్తవులు కాకపోవచ్చు అన్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు, ఏది బర్త్డే ఉన్నా ఫంక్షన్ ఉన్నా పెళ్ళి ఉన్నా ఏది ఉన్నా సరే ఫస్ట్ ఫోన్ ఎవరు చేస్తారని నాకే చేస్తారు. మాకు ఇట్లా ఫంక్షన్ ఉంది రండి అని చెప్పేసి ఫోన్ చేస్తారు. ఎందుకు వచ్చింది అంత గౌరవం, ఎందుకు వచ్చిన అంత గంత, నేనేమన్నా డబ్బులు ఇచ్చినాను వాళ్ళకి, ఏమన్నా మీరు ఏదైనా బర్త్డే చేసుకుంటే ఫస్ట్ నన్నే పిలవాలని చెప్పేసి అందరికి డబ్బులు ఏమైనా ఇచ్చినానా, లేకపోతే నేనేమన్నా వాళ్ళకి ఏమన్నా ప్రేరేపించినానా, లేకపోతే మీరు పిలిచిపోతే నేను చంపేస్తారే అని ఏమైనా బెదిరించినానా, ఏమి లే. నేను చేసింది ఒకటే, ఎవరు కనిపించినా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా చిన్నోళ్ళ నుంచి ముసలోళ్ళ వరకు కనిపించిన వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడతా, గౌరవించి మాట్లాడతా, విధేయత కలిగి మాట్లాడతా, అందరినీ గౌరవిస్తా, గౌరవంగా చూస్తా, అందరినీ ప్రేమగా పలకరిస్తా, అందరి మీద ఆప్యాయత కనికరం జాలి దయ చూపిస్తా. కాబట్టే వాళ్ళందరూ నన్ను ఎలాగో వింటారు, ఒక గొప్ప వ్యక్తిగా అందరూ నన్ను ఎంచుతారు అన్నమాట. ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఒక గొప్ప వ్యక్తిగా నన్ను ఎంచుతారు. అలాగే మీలో కూడా గొప్ప వ్యక్తులు అవ్వాలంటే మీకేం డబ్బులు ఆస్తులు అంతస్తులు ఏం ఉండాల్సిన పనిలే,
మొట్టమొదటి లక్షణము మనలో విధేయత, తగ్గింపు గల గుణం ఉంటే ఆటోమేటిక్గా నువ్వు గొప్పోడైపోతావు. ఇప్పుడు పెద్ద కులస్తులు పుట్టినారు, వాళ్ళు అందరి దగ్గర ఆ గొప్పలు అనిపించుకున్నారు. కానీ కొందరు తిట్టేవాళ్ళు కూడా ఉంటారు లేదా? చాలామంది తిడతా ఉంటారు, మనకు తెలియదు అంతే. వాళ్ళే ఆయన పెద్ద మాట, ఆయన మాట వినాలా అదే తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. అర్థమైందా? అంటే నువ్వు పెద్ద కులస్తులో పుట్టినా, నీకు డబ్బులున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఏమున్నా సరే ఒక 70 మంది 100 మందిలో 70 మంది నిన్ను గొప్ప వ్యక్తిగా ముఖ్యంగా ఇచ్చినా 30 మంది ఖచ్చితంగా తిడతారు, తిట్టేవాళ్ళు ఉంటారు. మామూలు ఈ 70 మంది పోడేళ్ళ కంటే ఈ 30 మంది తిట్టేది ఎక్కువ ఉంటుంది. 30 మంది తిట్టే చూడు ఆకేం చెప్తుంది, 70 మంది తిడతానంట, 30 మంది పొగుడతానంట. చూడు ఎట్లుంటుందంటే, అంటే అధికారము, నీకున్న అధికారం చేత, నీకున్న కులము చేత, నీకున్న డబ్బుల చేత, ఆశల చేత ఆ గొప్పతనాన్ని నువ్వు సంపాదించుకుంటే నువ్వు సంపాదించడం కంటే తిట్లు కూడా ఎక్కువ ఉంటాయి. అట్లా కాకుండా నువ్వు విధేయత, ప్రేమ, ఆదరణ, కనికరం, జాలితో ఇలాగ నువ్వు సంపాదించుకున్నావు అనుకో, వేరే వాళ్ళు నిన్ను తిడుతున్నా కూడా పక్కన కూడా తిడతాడు. ఏంట్రా నువ్వు వాళ్ళని మాట్లాడతావు, ఎంత మంచోళ్ళు, ఎంత మంచి బిడ్డలు, ఎంత బాగుంటారు, ఎంత చక్కగా ఉంటారు, వాళ్ళు నువ్వు తిడతానువే, నీకేమైనా సిగ్గుందా, నువ్వు ఎలాంటి నీసో ఒకసారి చూసుకొని చెప్పేసి వాళ్ళని అది తిట్టే వాళ్ళని తిడతారు వీళ్ళు. అంటే మనం విధేయత, ప్రేమ, ఆప్యాయత, కనికరము, జాలి, తగ్గింపు గుణం మనలో ఉంటే మనం అందరిలో గొప్పవాళ్ళం అవడమే కాదు, ఒకవేళ ఎవరైనా మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా, మనకు వ్యతిరేకంగా ఏదైనా చెప్పినా వినిన వాళ్ళు వాళ్ళే తిడతారు. వాళ్ళు అలాంటి వ్యక్తులు కాదు, మంచి వ్యక్తులు, తెలుసుకొని మాట్లాడు అని చెప్పేసి మనల్ని ఇంకా గొప్ప స్థానంలో వాళ్ళు ఉంచుతారనమాట. మొట్టమొదటి లక్షణం ఏముండాలంటే, గొప్ప వాళ్ళ వలన, ముఖ్యులుగా అందరికంటే ఇంపార్టెంట్ వ్యక్తుల వలన మొట్టమొదటి లక్షణం మనకి ఏముండాలంటే విధేయత, తగ్గింపు, ప్రేమ, ఆప్యాయత, కనికరం, జాలి, ఇలాంటి గుణం ఉండాలి. అంటే అహంకార భావం కానీ, గర్వం కానీ అలాంటివి మన జీవితంలో ఉండకూడదు మొట్టమొదటిగా. రెండోదిగా ఏముండాలంటే, రెండోదిగా ఏం చేయాలని చెప్తున్నా, రెండో లక్షణం ఉండాల్సిన లక్షణం ఏంటంటే, చూడండి చెప్తాను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. రెండోదిగా దేవుడు చెప్తున్నాడు, మీలో ఎవరు అందరికంటే ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలనుకుంటాడో వాడు ఎలా ఉండాలంటే దాసుడుగా ఉండాలి. దాసుడు అంటే ఏం పని చేస్తాడు? దాసుడు అంటే మనకు అర్థమయ్యేదంటే పని మనిషి. మీలో ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలనుకునేవాడు పని మనిషిగా ఉండాలి అని యేసుప్రభువు చెప్తున్నాడు. పని మనిషి ఏం పని చేస్తాడు? పని మనిషి ఒక ఇంట్లో పోతే ఏం పనులు చేస్తాడు? ఏం చేస్తాడు? వాళ్ళ ఇంట్లో ఆ యజమానుడు వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ చెప్తాడు, అంతే కదా. ఇప్పుడు నన్నే నయోమి యొక్క పని మనిషిగా పెట్టుకున్నది అనుకుందాం. ఈ ఇంట్లో నయోమి అక్కకి ఏదైతే అవసరం ఉంటుందో అది అవసరం నాకు చెప్తుంది, నేనేం చేయాలా? ఆ పని చేయాలి. ఇప్పుడు నయోమి అక్కకి అన్నం తినడం అవసరము, అక్కడ ఏం చెప్తుంది? బాబు నాకు అన్నం కావాలి, నువ్వు అన్నం చేసి పెట్టంటే పని మనిషి నేను కాబట్టి అన్నం చేసి పెడతా. అక్కకి స్నానం చేసుకోవాలా, వేడి నీళ్ళు కావాలా, అవసరం వేడి నీళ్ళు అవసరమైనాయి. ప్రవీణ్ నాకు వేడి నీళ్ళు కావాలా, అవసరమైన స్నానం చేసుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తా? వేడి నీళ్ళు కాంచిస్తా. నాకు తలనొప్పి వేస్తుంది, నాకు టీ పెట్టి, నాకు టీ అవసరం అంటే టీ పెట్టిస్తా. తర్వాత కూరగాయలు తీసుకురా, నాకు కూరగాయలు ఇంట్లో కూరగాయలు అవసరం అని చెప్తే కూరగాయలు తీసుకొస్తా. అంటే ఒక పని మనిషి ఏం చేస్తాడు? ఆ యజమానుడి యొక్క అవసరాలు ఏమైతే ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాడు, తీరుస్తాడు. తనకి ఏమైతే సాధ్యమైతే అవసరాలన్నీ తీరుస్తాడు, అవసరాలు తీరడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, మీలో ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులుగా ఉండాలనుకుంటారో వాళ్ళు అందరికీ దాసుడులాగా ఉండాలా. అంటే రెండోదిగా మనము గొప్ప వ్యక్తులుగా, ముఖ్యమైన వ్యక్తులుగా ఎప్పుడవుతామంటే రెండో లక్షణం ఏమన్నారంటే మనం అందరికీ సహాయము చేసే గుణం మనలో ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, వారికి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు మన చేతనైనంత మన సహాయం చేయాలి. మన చేత కాకపోతే కాదు, మనకి వాళ్ళకి ఏదైనా ఎదుటి వ్యక్తి సహాయం అవసరమైంది,
ఆ సహాయం అవసరమైనప్పుడు మన చేతనైనంత మనం చేయాల. ఎలాంటి సహాయమైనా కావచ్చు, మాట సహాయం కావచ్చు, వస్తువు సహాయం కావచ్చు, లేకపోతే డబ్బు సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం, ఎలాంటి సహాయం చేస్తావో అది నువ్వు అప్పు ఇస్తావో, లేకపోతే ఎలాగిస్తావో, లేకపోతే ఊరికే ఇస్తావో, నువ్వు ఎలాగైనా ఇయ్యి. లేకపోతే మాట చెప్తావో, ధైర్యం చెప్తావో, ఓదారుస్తావో, ఆదరిస్తావో, లేకపోతే ఏదైనా తెచ్చిస్తావో, నువ్వు ఏది చేసినా సహాయం కింద వస్తుంది. అయితే దాన్ని చేయాల్సింది మనలో సహాయం చేసే గుణం ఉండాలి. ఏ గుణం ఉండాలా? ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని చూడకుండా. చాలామంది సహాయం ఎవరు చేస్తారంటే డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తారు, పలుకుబడి ఉన్న వారికి మాత్రమే చేస్తారు, అధికారం ఉన్న వారికి మాత్రమే చేస్తారు. లేకపోతే మనం సహాయం చేస్తే మనం కూడా సహాయం చేస్తారులే ఫ్యూచర్లో, భవిష్యత్తులో, అలాంటి వారికే, అంటే వీళ్ళకి సహాయం చేస్తారు భవిష్యత్తులో అనుకున్న వారికే చేస్తారు. కొంతమంది డబ్బులు లేని వాళ్ళకి సహాయం చేయరు, పేదవారికి సహాయం చేయరు. వీళ్ళు మన సహాయం పనికిరారులే అంటే వాళ్ళకి సహాయం చేయరు, శత్రువులు అనుకుంటే వాళ్ళకి సహాయం చేయరు. అంటే కొందరు కొన్ని రకాల వ్యక్తులు మాత్రమే సహాయం చేస్తారు, కొన్ని రకాల వ్యక్తులు సహాయం చేయరు. కానీ యేసు ప్రభు చెప్తున్న మాట, మీరు అందరిలో ముఖ్యమైన వారిగా ఉండాలంటే మీరు అందరికీ సహాయం చేయాలి. మంచోడా చెడ్డోడా, పేదనా ధనికినా, చిన్నోడా పెద్దోడా, వ్యక్తి ఎలాంటి వ్యక్తులు అని చూడకుండా, వాళ్ళు మనకు మేలు చేసిన వాళ్ళ, కీడు చేసిన వాళ్ళ, మన శత్రువులా, మన మిత్రులా, మన బంధువులు కాదా, స్నేహితులా, పక్క వాళ్ళు, ఇరుంటి వాళ్ళ, పొరుగు, ఏమి చూడకుండా నువ్వేం చేయాలంట? నీ చేతనైతే నువ్వు ఖచ్చితంగా సహాయం చేయాలి, ఆదుకోవాలి. అది దేవుడు చెప్తున్నాడు. నీ చేత కాలేదు, సహాయం చేయడం నీ చేతిలో లేదు, నువ్వు చేయాల్సిన పనిలా, కానీ నీ చేతిలో ఉంది సహాయం చేయడం. ఎదుటి వ్యక్తికి నీకు సహాయం చేయడం నీ చేతిలో ఉంది. అలాంటప్పుడు నువ్వేం చేయాలా? సహాయం ఖచ్చితంగా చేయాలా. అయితే ఆ సహాయం ఎలా ఉండాలా? మంచి సహాయమై ఉండాలా. ఎవరు పడితే వాళ్ళు సహాయం చేసేయకూడదు, సహాయం చేయడం ఎవరు పడితే సహాయం చేసేయకూడదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటే మేలు చేయటం నీ చేతనైతే దానిని పొందదగిన వారికే ఆ మేలు చేయకుండా వెనకెళ్ళద్దు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మేలు చేయడం నీ చేతిలో ఉంటే దాన్ని పొందదగిన వారికి ఆ మేలు చేయకుండా నువ్వు వెనక్కి వెళ్ళిపోకూడదు. సో దీన్ని బాగా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మేలు చేయడం నీ చేతిలో ఉంటే నువ్వు ఖచ్చితంగా మేలు చేయాలి. ఇది పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మేలు చేయడం నీ చేతిలో లేకపోతే, అంటే సహాయం చేయడము, మేలు చేయడము నీ చేతిలో లేకపోతే నువ్వు చేయాల్సిన పని లేదు. కానీ నీ చేతిలో మేలు చేయడం ఉంది, మేలు చేయడం, సహాయం చేయడం నీ చేతిలో ఉంది. మేలు చేయడం, సహాయం చేయడం నీ చేతిలో ఉంది అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు చేసేయకూడదు. దేని వాక్యం ఏం చెప్తుందంటే, మేలు చేయడం నీ చేతనైతే దాన్ని తగిన వారికి మాత్రమే ఎవరు చేయాలా? ఆ మేలు సహాయం నిజంగా ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే చేయాలా. అంతేకాదు నా దగ్గర మేలు చేసే గుణం ఉంది, మేలు చేసే తత్వం ఉందని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళ సహాయం చేయకూడదు. నీకు ఆ చేతులు ఉన్నప్పుడు సహాయం చేయకుండా నువ్వు వెనక్కి వెళ్ళిపోకూడదు. కానీ ఎవరు సహాయం చేస్తున్నారని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నీ దగ్గర 100 రూపాయలు డబ్బులు ఉంది. ఎంత? 100 రూపాయలు డబ్బులు ఉంది. నువ్వు 100 రూపాయలు సహాయం చేసే గుణం కూడా నీలో ఉంది. ఈ డబ్బులు ఎవరికైనా సహాయం చేద్దాము అని అనిపించింది, ఆ గుణం నీకు ఉంది. 100 రూపాయలు సహాయం చేసే గుణం నీలో ఉంది. ఒక తాగిపోతాడు వచ్చినాడు అనుకున్నాను, ఒక బీడీలు తాగాడు, సిగరెట్లు తాగాడు, వక్కాయ చేసుకున్నాడు, లేకపోతే మందు తాగాడు వచ్చినాడు. వాడి దగ్గర మందు తాగడానికి, బీడీలు తాగడానికి, సిగరెట్ తాగడానికి, అంటే చెడు పని చేయడానికి డబ్బులు లేదు, సినిమాకి వెళ్ళడానికి డబ్బు లేదు, ఒక పాపిస్ట్ పని చేయడానికి డబ్బు లేదు. వాడికి 100 రూపాయలు అవసరమైంది. వాడికి కూడా అది అవసరమే కదా. ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉంది, నువ్వు వాడికి సహాయం చేయొచ్చా? వాడికి అది ఆ 100 రూపాయల సహాయం వాడికి చేయకూడదు. ఎందుకు? ఆ సహాయం పొందడానికి వాడు అర్హుడు కాదు. అర్థమైందా? ఆ సహాయం వాడు పాప పని కోసం, చెడు పని కోసం ఉపయోగిస్తాడు. దానివల్ల వాడికి నష్టం, కీడు జరుగుతుంది. అది దాని అర్థం. మేలు చేయడం నీ చేతిలో ఉంది, కానీ దాన్ని పొందే అర్హత వాడికి లేదు. ఇంకొక వ్యక్తి చెప్దాం, వాడు 100 రూపాయలు అవసరమైంది, జ్వరంతో బాధపడుతున్నాడు, డబ్బులు లేవు హాస్పిటల్ పోవడానికి. నీ దగ్గర 100 రూపాయలు సహాయం చేసే గుణం ఉంది, నీ దగ్గర 100 రూపాయలు ఉంది, నువ్వు చేయద్దా? ఖచ్చితంగా చేయాలి. ఆడు నీ శత్రువు, నిన్ను తిట్టినాడు, నిన్ను దూషించినాడు, నిన్ను బండ బూతులు తిట్టినాడు, ఆడు చేయద్దా? చేయాలా. నీ శత్రువు అయినా సరే, నీ మిత్రుడు అయినా సరే, ఎలాంటి వాడైనా సరే, ఆ సహాయం చేయడం వల్ల వాడికి మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది అంటే నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలా. నువ్వు వెనక్కిపోకూడదు. ఒకవేళ నీ దగ్గర 100 రూపాయలు లేకపోతే
నువ్వు చేయకపోయినా కూడా ఇబ్బంది లేక, నీ దగ్గర 100 రూపాయలు ఉంది, వాడికి నిజంగా అది అవసరము, అది వాడికి మేలే చేస్తుంది, మంచి చేస్తుంది అంటే నువ్వు ఖచ్చితంగా చేయాలా. ఒకవేళ అది వాడికి చెడుదానికైతే నువ్వు ఖచ్చితంగా చేయకూడదు, నీ దగ్గర ఉన్నా కూడా. అర్థమైందా? అంటే దేవుడు చిత్తున్న వాడేనంటే నువ్వు అందరిలో ప్రముఖుడిపై ఉండాలంటే, అందరిలో ముఖ్యుడై ఉండాలంటే నువ్వు అందరికీ సహాయం చేసే గుణం నీలో ఉండాలి. అందరికీ మేలు చేసే గుణము, అందరి మీద కనికరము జాలి చూపించే గుణము నీలో ఉండాలి. అర్థమైందా? మీకు అర్థమయ్యే భాషలో మన భాషలో చెప్తా. నేను బండిలో వెళ్తా అంటే కదా, బండిలో వెళ్తా అంట. బండిలో నేను ఒకనే వెళ్తే ఏ ఊరైనా ఆపని, ఈ ఊర్లో కావచ్చు, వేరే ఊరు కావచ్చు, ఇంకో ఊరు కావచ్చు, నేను ఎక్కడికైనా పోనీలే బండిలో. నేను సింగిల్గా పోతా అంటే ఎవరు నన్ను లిఫ్ట్ అడిగినా ఆపకుండా వెళ్ళే ప్రసక్తే ఉండదు. చూడండి, ఎక్కడైనా సరే మన ఊర్లో కానీ బయట కానీ ఎక్కడ పోయినా సరే నేను బండిలో పోతా అంటే, సింగిల్గా పోతా అంటే ఎవరన్నా నన్ను అడిగితే ఆపకుండా వెళ్ళే ప్రసక్తే ఉండదు. ఇంకో విషయం తెలిసిన, ఒకవేళ వాళ్ళు ఆపకపోయినా సరే నేను సింగిల్ పోతుంటే ఎవరు నడుచుకోపోతా, నేను అమ్మా ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు ఏమైనా బండ్లు వేస్తారా, రండి నేను దింపేస్తాను చెప్పేసి నేను దింపుతాను అనమాట వాళ్ళు. అంటే మనకు సహాయం చేసే గుణము, సహాయం చేసే అదే స్థితి మనలో ఉంది. నడుచుకుంటూ పోతున్నాం, లేకపోతే వాళ్ళు ఆపినారు, మనం వెనకాల ఒకడమే పోతాను, వెనకాల ఖాళీగా ఉంది, ఎక్కించుకుపోతాం. కానీ చాలామంది ఎక్కించుకుపోరు. ఖాళీగా పోయినా సరే, ఒక్కరే పోయినా సరే బండ్లు ఎక్కించుకోరు. అంటే వాళ్ళు సహాయం చేసే గుణం వాళ్ళ దగ్గర ఉన్నా సరే వాళ్ళు సహాయం చేయరనమాట. నువ్వు అట్లా ఉండకూడదు. నీ దగ్గర సహాయం చేసే గుణము, మేలు చేసే గుణము, కనికరం చూపించే గుణం, జాలి చూపించే గుణము, ఏదైనా ఆదరణ చూపించే ధైర్యం చెప్పే తత్వం నీలో ఉంటే అది అవసరమైన వాళ్ళకి, వాళ్ళు క్రైస్తవులు గారా, మంచోలా, చెడ్డలు ఏం చూడకూడదు. నువ్వు నీకు సహాయం చేసే గుణం ఉండాలా. ఇప్పుడు మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు వేరే వాళ్ళు పోయినారు, బండి ఎక్కించుకోలేదు అనుకుందాం, వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ, ఆ అబ్బాయి అయితే ఎంత మంచోడు, ఎవరైనా సరే బిడ్డ ఎక్కించుకొని పోతాడు, ఎంత మంచి బిడ్డ అని అంటారు లేదా? అట్లా మనకు సహాయం చేతులు ఉన్నప్పుడు మనం చేస్తే ఎక్కడైనా వాళ్ళు చెప్పుకుంటారనమాట, వీళ్ళు గొప్పలు బా, మంచోళ్ళు బా, ఏదైనా అవసరమైనా సహాయం చేస్తారు మనకి. ఆ ఒక్కటే కాదు, ఏ విషయంలో అయినా సరే, ఎలాంటి విషయంలో అయినా సరే ఇతరులకు సహాయం అవసరమైనప్పుడు, మన చేతులు ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి. అది డబ్బు రూపంలో మాత్రమే కాదు, ధైర్యపడవచ్చు. ఎవరైనా అనారోగ్యంలో ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయడము, వాళ్ళ కోసం పోయి కొంచెం ధైర్యం మాటలు చెప్పడము, లేదా మన దగ్గర ఏదైనా మన ఇంట్లో ఏదైనా పండ్లు ఉంటే వాళ్ళకి ఇవ్వడము, ఏదైనా కాయలు ఉంటే ఇవ్వడం, ఏదైనా జ్యూస్ ఉంటే ఇవ్వడము, లేదా ఏమైనా హాస్పిటల్ ఉంటే మనం తెలిసినట్టయితే పరామర్శించడం, వాళ్ళు ఫోన్లు చేసి ధైర్యం చెప్పడము, లేకపోతే ఎవరికైనా బాగలేకపోతే, లేకపోతే ఎవరైనా కష్టాలు వస్తూ ఉంటే వాళ్ళకి ఆదరణ చెప్పడము, లేకపోతే వాళ్ళకి ఏమైనా లేకపోతే మనం ఇవ్వడము, ఇవన్నీ సహాయం కింద వస్తాయి. అంటే మనలో సహాయం చేసే గుణం ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తిని చూడకుండా మనలో సహాయం చేసే గుణం, మేలు చేసే గుణం ఉండాలి. కీడు చేసే గుణం కానీ, ఇతరులకు నష్టం చేసే గుణం కానీ మనలో ఉండకుండా మేలు చేసే గుణము, సహాయం చేసే గుణం మనలో ఉంటే అందరిలో, మనము పేదవారమైనా, మన కులం తక్కువైనా, మనది ఏ ప్రాంతమైనా, మన పరిస్థితి ఎలా ఉన్నా సరే అందరిలో మనల్ని గొప్పగా చూస్తారు. ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని గొప్పగానే చూస్తారు. మన ఊరిలోనే కాదు, నువ్వు వేరే దగ్గరికి వెళ్ళినా, వేరే ఫంక్షన్లకు వెళ్ళినా అక్కడ తెలిసిన వాళ్ళు నిన్ను గొప్పగానే చూస్తారు. నా గొప్పతనాన్ని చెప్పుకోను కానీ, ఇప్పుడు నేను ఐదు మండలాల్లో పనిచేసిన, 5 మండలాలు, ఎన్ని మండలాల్లో 5 మండలాల్లో పనిచేసిన. 5 మండలాల్లో మీరు ఏ మండలం పోయినా నా పేరు చెప్పినా అందరూ మంచిగానే చెప్తారు తప్ప ఒక్కరు కూడా చెడ్డగా చెప్పరు. అందరూ ఏ మండలంలో పోయినా మీరు అడగండి. 5 మండలాల్లో కేవపల్లి, కలకడ, మొలకల చెరువు, గుర్రంకొండ, ఈ 4 మండలాల్లో మీరు ఎక్కడ పోయి అడిగినా ఆ అబ్బాయి ఎలాంటి వ్యక్తి అని మీరు అడిగితే అందరూ గొప్పగా మంచిగా చెప్తారు తప్ప ఒక్కరు కూడా నా గురించి చెడ్డగా చెప్పరు. ఎందుకంటే అదే నేను పొడి చేసినాను, సింపేసినాను కాదు. నేను అక్కడ పాటించింది ఈ 2. ఒకటి విధేయత, తగ్గింపు. ఈ గుణం ఎవరి దగ్గరైనా, కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారం వరకు, అంటే చెత్త దోసే ఆఫీసర్లు, చెత్త దోసే వాళ్ళ దగ్గర నుంచి
నాకంటే పెద్ద స్థాయి ఆఫీసుల వరకు నేను అందరితో తగ్గింపు కలిగి, విధేయత కలిగి, ప్రేమగా మాట్లాడతా, ప్రేమగా, ఆదరణగా, మంచిగా మాట్లాడతా. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా సరే మంచిగా గౌరవిస్తారు, మంచిగానే చెప్తారు. రెండోది కదంటే ఎవరికైనా సరే నేను సహాయం చేస్తాను. అక్కడ నా చేతనైనంత సహాయము ఎవరికైనా సరే చేస్తానన్నమాట. ఎలాంటి విషయంలో అయినా సరే చేస్తాను. కాబట్టి అందరి దగ్గర గొప్ప పేరు, మంచి పేరు ఉంటుందన్నమాట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి 2 లక్షణాలు మీలో ఉండాలా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మీరు కూడా అందరిలో గొప్పవారిగా ఉండాలా. నా బిడ్డలు, వీళ్ళు నన్ను నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు అందరిలో తక్కువ వారిగా, అందరూ అసహించుకునేవారిగా, అందరూ చీగొట్టుకునేవారిగా, లేకపోతే అందరూ పట్టించుకునేవారు, లేకపోతే అందరిలో ఒకరిలాగా వీళ్ళు ఉండకూడదు. ఒక ప్రత్యేకమైన వారిలాగా, అందరిలో గొప్పవారిలాగా, అందరిలో ముఖ్యమైన వారిలాగా నా బిడ్డలు ఉండాలని యేసు ప్రభు కోరుకొని ఈ మాటలు చెప్తున్నాడు. అర్థమైందా? యేసు ప్రభు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాడంటే నా బిడ్డలు అన్ని జనుల్లో ముఖ్యులుగా ఉండాలా, అన్ని జనుల్లో ముఖ్యమైన వ్యక్తులుగా, గొప్పవారిగా నా బిడ్డలు ఉండాలా అనే ఉద్దేశంతో దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేసుకోవాలా? అవును, నేను దేవుని నమ్ముకున్న బిడ్డను అన్య జనుల్లో అందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలా, అందరూ నా గురించి ముఖ్యమైన వారిగా, నేను ఒక ముఖ్యమైన వ్యక్తిగా నన్ను అనుకోవాలా. అలా అనుకోవాలంటే దేవుడు చెప్పినట్లో విధేయత, ప్రేమ, తగ్గింపు స్వభావము, కనికరము, జాలి, సహాయం చేసే గుణం, మేలు చేసే తత్వము, ఇలాంటివన్నీ నాలో రావాలా అని మనము దాన్ని అర్థం చేసుకొని ఆ గుణాలని మనం పెంచుకోవాలా. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మనం గర్వంగా, అహంకారంగా ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ప్రేమగా, ఎదుటి వ్యక్తితో ప్రేమగా, ఆప్యాయతతో, తగ్గింపు కలిగి మాట్లాడుతూ ఏదైనా ఏదైనా అవసరం వచ్చినా సరే వాళ్ళు ఎలాంటి వ్యక్తులను చూడకుండా మనకు తెలిసినలా, తెలియనోళ్ళ, మంచోళ్ళ, చెడ్డోళ్ళ, మన మిత్రుల, శత్రువుల, మన కీడు చేసిన నష్టం చేసి ఏం పట్టించుకోకుండా సహాయం చేస్తూ, మేలు చేస్తూ, వాళ్ళ మీద కనికరము, జాలి, ప్రేమ చూపిస్తూ మనం ముందుకు సాగిపోతే అందరిలో మనము గొప్పవారిగా, అందరికంటే ముఖ్యమైన వారిగా మనము నిలుస్తాము. దానివలన మనకి, మన కుటుంబానికి మంచి పేరు, ఖ్యాతి వస్తుంది. కాబట్టి ఈ 2 విషయాలు మనం అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో అందరి ఎదుట విధేయత కలిగి, ప్రేమ కలిగి జీవించాలని, మనకు చేతనైనంత సహాయము, మేలు, కనికరం, జాలి ఇతరుల మీద కూడా చూపించాలని చెప్పేసి అలాంటి లక్షణాలు మనం పెంపొందించుకుందామని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తుల దేవ, యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, అన్యజనులలో ముఖ్యమైన వారిగా, గొప్పవారిగా ఎవరుంటారంటే ఎవరి దగ్గర అయితే అధికారం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే డబ్బులు, ఆస్తులు ఉంటాయో, ఎవరి దగ్గర అయితే గొప్ప కులంలో పుట్టుంటారో వీరు మాత్రమే గొప్పవారుగా, ముఖ్యమైన వారుగా ఉంటారు. అన్యులు కూడా వీరినే గొప్పవారుగా, ముఖ్యమైన వారుగా ఎంచుతారు. అయితే వారి దగ్గర ఉన్న ఆస్తులు, డబ్బులు, ఆ అధికారము, ఆ గొప్పతనం పోయినప్పుడు వారు కూడా ఆ గొప్పతనాన్ని, ఆ ముఖ్యమైన స్థానాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి మీరైతే అలాగ ఉండక మీరు అందరిలో గొప్పవారిగా ఉండాలంటే మొట్టమొదటిగా మీలో తగ్గింపు స్వభావం రావాలా, విధేయత కలిగిన స్వభావం రావాలా, అందరితో గౌరవంగా, అందరితో మర్యాదగా మాట్లాడే ఆ లక్షణం మీలో ఉండాలా, అందరి ఎడల ప్రేమ, జాలి కలిగిన ఆ తత్వం మీలో ఉండాలని చెప్తున్నారు తండ్రి. అలాగే 2వ లక్షణంగా మీరు అందరికీ సేవ చేసేవారిగా, అందరికీ సహాయం, మేలు చేసేవారిగా, అందరి మీద కనికరం, జాలి చూపించేవారిగా, అందరిని ఆదుకునేవారిగా మీరు ఉండాలని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మేము కూడా నాయన మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలుగా ప్రభా, అన్య జనుల మధ్య ప్రభా మేము ఒక ముఖ్యమైన వారిగా, అన్య జనులు అందరూ మమ్మల్ని ప్రభా గొప్ప వారిగా, ముఖ్యమైన వారిగా ఎంచినట్లు తండ్రి, ఇదిగో ప్రభా మాలో కూడా నాయన తగ్గింపు స్వభావాన్ని తండ్రి, ప్రేమ, జాలి, దయ, కనికరం గల గుణాన్ని ప్రభా మాకు దయచేయండి ప్రభా. మాలో ఏదైనా అహంకారము, గర్వము ప్రభా ఇలాంటి లక్షణాలు ఉంటే తొలగించి నాయన ఇదిగో తండ్రి మాలో ప్రభా తగ్గింపు స్వభావాన్ని, విధేయతను, ప్రేమను ప్రభా,
జాలి కనికరాన్ని మాలో పుట్టించండి అయ్యా. ఇదిగోనండి, ఇతరులకు సేవ చేసే గుణాన్ని, ఇతరులకు సహాయం చేసే గుణాన్ని, ఇతరులను ఆదుకునే తత్వాన్ని, ఇతరులకు మేలు చేసే గుణాన్ని ప్రభా మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మేము మా ఇంటిలో, మా వీధిలో, మా ఊరిలో, మేము పని చేస్తున్న చోట, మేము చదువుతున్న చోట, మేము ఉద్యోగం చేస్తున్న చోట, మేము నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రభా అందరిలో గొప్పవారిగా, అందరిలో ముఖ్యమైన వారిగా ఉండినట్టు ప్రభా ఇదిగో ప్రభా మేము ప్రభా తగ్గింపు గుణాన్ని ప్రభా విధేయత లక్షణాన్ని, ప్రేమ జాలి దయగల స్వభావాన్ని తండ్రి పొందుకుని ప్రభా అందరికి మేలు చేసేవారిగా, మంచి చేసేవారిగా ప్రభా అందరిని ఆదుకునేవారిగా ఉండినట్లు తండ్రి మా జీవితాలను స్థిరపరచమని బ్రతిమలాడుకుంటూ, స్థిరపరుస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు గత పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆదరణ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేయండి మరొకరు. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా అందరిలో అన్యజనుల మధ్య నేను గొప్పవారిగా, ముఖ్యమైన వ్యక్తిగా ఉండినట్లు తగ్గింపు స్వభావాన్ని, విధేయత గల గుణాన్ని, ప్రేమ జాలి కనికరం గల గుణాన్ని, మేలు చేసే గుణాన్ని, సహాయం చేసే గుణాన్ని, ఆదుకునే తత్వాన్ని నేను పెంపొందించుకుంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతో నడిపించి, దీవించి, ఆశ్రయించి, బలపరిచి గొప్ప స్థానంలో ఘనమైన స్థలంలో దేవుడు ఉంచుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.